హాయ్ గైస్, టుడే నేను ఆలు గ్రేటెడ్ ఫ్రై అంటే ఏం లేదు, ఆలుని తురుముకుని ఫ్రై చేసుకోనమాట. ఇది సైడ్ డిష్ గా యూజ్ అవుతుంది మనకి, సాంబార్ లోకి పప్పులోకి అలా సైడ్ డిష్ గా తినడానికి అన్నమాట. ఇది ఒక స్నాక్ టైప్ లో కూడా తినొచ్చు. సో నేను అది తయారు చేస్తున్నాను. దానికోసం నేను ఒక 1/2 కిలో ఆలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని గ్రేట్ చేసుకోవాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి మంచి ఐటమ్ అన్నమాట. వాళ్ళు ఫాస్ట్ గా లంచ్లు ఫినిష్ చేసేస్తారు. లంచ్లు తినని వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రైస్ పెడితే ఏంటి అంటే దీనికోసమన్నా లంచ్ తింటారు. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ to 10 days ఎయిర్ టైట్ ఉన్న జార్ లో తీసుకుని పెట్టుకుంటే డబ్బాలో కానీ కంపల్సరీ 1 వీక్ to 10 days అయితే నిల్వ ఉంటది. సో ఇలా వీక్లీ వన్స్ మనం చేసుకుని ఉంచుకోవచ్చు. ఇలా మొత్తం కూడా గ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర కొబ్బరి క్యారెట్ తురుముకునేది ఉంటది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడే ఒక్కొక్క ఆలు గ్రేట్ చేయగానే దాన్ని మీరు తీసి వాటర్ లో వేస్తుండాలి. ఎందుకు అంటే అది ఆలు మనకి బ్లాక్ అయిపోతుంది తొందరగానే. సో గ్రేట్ చేసుకున్నట్లు కోరుకున్నట్టు ఇలా వాటర్ లో వేసేసుకుంటా ఉంటే అది నల్లగా రాకుండా ఉంటది. 1/2 kg నేను ఇందులో ఫస్ట్ వాటర్ లో వేస్తున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్నట్టు మనం గట్టిగా పిండుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు. ఇలా 2 hands తో గట్టిగా పిండేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. లేదు అంటే గనక క్లాత్ వేసి దాని మీద కూడా కొంచెంసేపు ఆరబెట్టుకోవచ్చు. అది కాటన్ క్లాత్ అయితే తొందరగానే వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఒక 5 to 10 minutes పెడితే మొత్తం వాటర్ అంతా పోతుంది. నేనైతే గట్టిగానే పిండేస్తున్నాను. మొత్తం కూడా ఇలా అయిపోయింది. మొత్తం గ్రేట్ చేసుకున్నదంతా ఇలా ఒక ప్లేట్ లో తీసేసుకొని ఒక 2 minutes ఇది ఆరనిద్దాము. ఇది ఆరే లోపల మనం కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగే లోపల మనం కొన్ని జీడిపప్పుల్ని కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి. సో ఇలా జీడిపప్పులు ముక్కలు వేసుకున్నాం. ఈ విధంగా నేను జీడిపప్పు పలుకులన్నీ కూడా ఇలా ముక్కలు చేసుకుని ఉంచుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ మనము జీడిపప్పులు ముక్కలు చేసుకుని ఉంచుకున్నాం కదా, అట్లా వేయించుకున్నాం. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, మాడిపోతాయి. కొంచెం లైట్ గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని తర్వాత ఇందులో పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. సిమ్ లో పెట్టుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పొటాటో గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెంగా ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒకసారి ఫ్రై చేయకూడదు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే ఏమవుతుందంటే మొత్తం మాడిపోతుంది. ఈ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మొత్తం. ఈ విధంగానే మిగతాది కూడా ఫ్రై చేసేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఒకసారి వేసుకుంటే. సెకండ్ ట్రిప్ కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, నేను చిన్న స్పూన్ వేసాను. ఒక స్పూను కారం వేసుకొని ఒక స్టీల్ ప్లేట్ మూత వేసేసి ఇలా అనుకుంటా ఉంటే మొత్తం అన్నిటికీ కలిసిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయో. అంతా కూడా కలిసిపోయి ఇదిగోండి, ఈ విధంగా అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ ఉన్న కంటైనర్ లో ఏదైనా గాజుది కానీ స్టీల్ డబ్బాలో కానీ తీసుకుని ఉంచితే 1 వీక్ to 10 days నిలువ ఉంటుంది. మీకు తీసి చూపిస్తాను.
క్రంచీ క్రంచీ ఆలు గ్రేటెడ్ ఫ్రై, ఆలు తురుము ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్ గా బాగా పనిచేస్తుంది. సాంబారు, పప్పు అలా చేసుకున్నప్పుడు దీన్ని మనం చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.